హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న ఈ పనస పండు వెరైటీ వచ్చండి డ్యాంగ్ సూరి, థాయిలాండ్ వెరైటీ అండి. ఇది రెడ్ పనస, లోన పలుపు అంతా కూడా రెడ్గా ఉంటుంది అనమాట అండి. ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఉంటుందో చూపిస్తాను. 4 రోజుల క్రితం చెట్టు మీద కోసామండి, ముగ్గింది బాగానే. ఈరోజు ఎలా ఉంటుంది అనేది దీన్ని ఓపెన్ చేసి తొనలు ఎలా ఉంటాయో చూద్దరు. కానీ ఇది రెడ్ పనస అండి. ఇది కొంచెం లేట్గా కాస్తుంది, తొందరగా కాయదు. చెట్టు బాగా ముదరాలి ఇది. అదే వియత్నాం సూపర్ ఎల్లో అయితే లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది మీకు. అదైతే 2 ఏళ్ళ వయసు కానించి తొందర కాస్తుంది. చిన్న కాయలు అయ్యి ఇవి కూడా మరీ పెద్దవి రావు, మరీ చిన్నవి కదా, మీడియం సైజులు ఉంటాయి కాయలు. ఈ కలర్ వస్తాయి అన్నమాట అండి. ఈ బాగా ఎర్ర నేలలో వైల్డ్ వెరైటీ నేల అయితే బాగా ఎక్కువగా సైజు బాగుంటుంది, కాయ క్వాలిటీ కూడా బాగుంటుందండి. పనస చెట్టు నీరున్న కాడ పెంచకూడదు, ఎక్కువ నీరు ఉండకూడదండి. 3 ఏళ్ళ దాకా పెంచిన తర్వాత నీరు ఆపేయాలన్నమాట. ఇది మాకు నీరు ఎక్కువ ఉండడం వల్ల ఈ చెట్లు సరిగా రెస్పాండ్ అవుతలేదండి. ఇవి అదే నీరు తక్కువ ఉన్న కాడైతే మంచి కలరు, తొనలు కూడా నిండుగా కాయ నిండా వస్తాయి అన్నమాట. దీని పేరు వచ్చి ఒరిజినల్గా డ్యాంగ్ సూరి అండి, థాయిలాండ్లో. మనం ఇక్కడ ఎర్ర పనస అని అనుకుంటున్నాం, థాయిలాండ్ పనస ఎర్ర పనస అనుకుంటాం. ఇదిగోండి తొన సైజు ఎలా ఉంటుంది, బాగుంటుందండి. ఇది లాంగ్ సీడ్ తీసినా కానీ పలుపు కూడా బాగుంటుంది. ఇది ఇదిగోండి సీడ్ పోయి కండ ఇది అలసన్న ఉందన్నమాట. చూడండి కండ తిక్కిన చూసారు కదా ఎలా ఉంటుంది. ఈ తొన తర్వాత మనం ఇవి కూడా పాడేయక్కర్లేదండి. ఇవి కూడా మనం జస్ట్ ఇలా కోసుకొని తినడానికి చాలా స్వీట్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇవి కూడా పాడేయక్కర్లేదు అనమాట అండి. ఆల్రెడీ ఈ ఈసులు కూడా కోసుకున్నారు, చాలా స్వీట్గా ఉంటుందండి. మొత్తం బాడీ అంతా కూడా తొనలో ప్లస్ ఈసులు 2 కూడా స్వీట్నెస్ ఉంటాయండి. ఇది రెడ్ జాక్ ఫ్రూట్ అండి. ఇది ఇలా ఉంటాయి. ఇవి మనకి ఇవి కూడా మనం పాడు చేయలేకుండా తినేయచ్చు అనమాట అండి. ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇవి కూడా మనం పాడేయక్కర్లేదు అనమాట అండి. చాలామంది ఎల్లో పనసకాయ అయితే కోసేసి తొనల మట్టికి తీసుకుని ఉన్న ఈసులతో సహా పాడేస్తారు. ఈ పాడేయకుండా మనం చాలా స్వీట్గా ఉంటాయి, బాగుంటాయి అనమాట అండి. పాడేద్దండి. ఇది కూడా కోసి తీస్తాను మీకు చూద్దరుగానే. చూడండి ఇవి కూడా మనకి తినడానికి చాలా బాగుంటాయండి. ఇవి కూడా కోసి తీస్తున్నాం మీకు. ఇందులో వేస్ట్ అనేది ఏమి ఉండదు అనమాట. ఓన్లీ స్కిన్, చర్మం ఒకటే వేస్ట్గా పాడేసేదండి. ఈ రకంగా కోసుకునండి. దీన్ని ఇలా కూడా తీసుకొచ్చాం మరి, తీసుకొని ఇవి పెట్టుకోవచ్చు అనమాట. తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. పనస ఎంత డ్రై ల్యాండ్లో పండితే అంత టేస్ట్ బాగుంటుందండి, అంత కలర్ కూడా బాగుంటుంది, సైజు కూడా బాగా వస్తాయండి. పనసలో ఉన్న గొప్పతనం అది. దానికి కావాల్సింది డ్రై ల్యాండ్. ఇది వైల్డ్ ప్లాంట్, మీరు ఎప్పుడైనా సరే అడవిలో పెరిగే ప్లాంట్ అండి. ఇది మనం బాగా డ్రై ల్యాండ్లో పెంచుకుంటే పనస బాగుంటుంది అనమాట, నీరు తక్కువ ఉన్న కాడ. కానీ మొదటి 3 ఏళ్ళు పెంచడానికి నీళ్ళు కావాలండి. ఆ తర్వాత మాత్రం మీరు చూసినా చూడకపోయినా కాలానుగుణంగా కాసుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట అండి. చూసారు కదా, ఈ రకంగా కోసుకుని మనం ఈసులు కూడా తీసుకొచ్చండి రెడ్ పనసలోను. ఇలాగా ఇగో తీసిన తొనల తాలూకు ఈసులు, ఇగో తొనలు
రెడ్ పనసని ఇలా పెంచుకోండి. మంచి కమర్షియల్ వెరైటీ అండి. ఇది చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, తినడానికి చాలా స్వీట్గా ఉంటుంది. మంచి రకం ఇది. నమస్తే అండి, ఇది మీ సప్తగిరి నర్సరీ దుర్గారావు. ఈ మొక్కలు కావాల్సిన వాళ్ళు మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి. తోట వేసుకునే వాళ్ళు మా ఫోన్ నెంబర్ సంప్రదించండి. లేదా ఓ 4-5 మొక్కలు మీ తోటలో కానీ ఫామ్ హౌస్లో కానీ పెంచుకోవాలన్నా సరే మా ఫోన్ నెంబర్తో సంప్రదించి మీకు దగ్గరలో ఉన్న ఆర్టీసీ ఏఎన్ఎల్ సర్వీస్ ద్వారా ఆర్టీసీ బస్ డిపోకి, మెయిన్ డిపోకి పంపుతాం. బయట రాష్ట్రాలు అయితే కొరియర్ ద్వారా పంపుతామండి. మా ఫోన్ నెంబర్ ఈ వీడియోలో పెడతాం, వీడియో కింద అది చూసుకుని ఒకసారి మీరు ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మాట్లాడి మొక్కలు బుక్ చేసుకోవచ్చు.